ఏదో యుద్ధం జరిగిపోయినట్టు ప్రజల సమస్యలు వదిలేసి ఒక జనసేన ఎమ్మెల్యే ఏదో చేయలేని తప్పు చేసినట్టు అది ఇంకా ప్రూఫ్ కాకపోయినా గానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారి రియాక్షన్ అనేది రియాక్షన్ గా ఉంది. వాళ్ళ గురించి మీరు ఏం చెబుతారు? వాస్తవంగా చెప్పాలంటే ఆయన చేసిన తప్పే అయినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తప్పు చేశాడని వెనకేసుకొని రాలేదు. ఆయన సస్పెండ్ చేశాడు. ఇంతకు ముందు జనసేన పార్టీలో చేసిన వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు. కాకపోతే వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రోజా గారు మీకు మాత్రం గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సింది నేను మాత్రం. ఎందుకంటే మీలాగా డోర్ డెలివరీ ఇంటికి చెయ్యం అనంతబాబు లాగా రంపచోడవరం ఎమ్మెల్సీ, అలాగే గోరెంట్ల మాధవరావు ఇంటికి వచ్చిన అవకాశం కోసం వచ్చిన ఏదో సాయం కోసం వచ్చిన మహిళల్ని అరాచకంగా మానభంగం చెయ్యం. చేసిన పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా అలాగే మేము రన్నింగ్ చెయ్యం. మొన్న తాడిపల్లి వస్తే వాళ్ళతో సన్మానం చేయం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా మేము చూసుకోము. మాదేంటంటే నువ్వైనా నేనైనా ఎవడైనా ఆఖరికి పవన్ కళ్యాణ్ అయినా తప్పు చేస్తే తల దిగిపోయే పార్టీ పెట్టాడు అది జనసేన పార్టీ. ఆ పార్టీ మీద బురద చల్లాలంటే నీ వల్ల కాదు, రోజా వల్ల కాదు, ఇండియాలో ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదే చేశాడు. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ఆయన ఉరి శిక్షకి ఆయన సిద్ధం. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన్ని మీరు కించపరచడం అనేది నాకైతే ఇది వేరే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు ఏంటంటే గిరిజనుల కోసం, జాబ్ లేని వాళ్ళ కోసం, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం ఎక్కడికంటే ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఆంధ్రాలో పెడుతున్నాడు. నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికైనా పెడుతున్నాడు ఇండియాలో, ఆంధ్ర తప్ప. అలాంటి నాయకుల్ని మీరు అనడం ఇది నాకు నచ్చట్లేదు. కాకపోతే మీరు ఇంకా స్ట్రాంగ్ పిల్లర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళారనుకో 150 సీట్లు 11 సీట్లు పడ్డారు. ఈసారి జీరోకి వెళ్ళిపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్నగా మొన్న తాడిపల్లి వచ్చారు, ఇన్ని రోజులు బెంగళూరులో ఉన్నారు. మీకేం తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో? కాకపోతే ఆయన వెనకేసుకొని రావడం అనేది జరగదు. ఆయన ఏం చేసినా గానీ ఈ దెబ్బతోటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మీకు, అందరికి, జనాలకి, ప్రతి ఒక్కరికి కూడా. అరవ శ్రీధర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇటు 10 తరాలు అటు 10 తరాలు నిలిచిపోయేలాగా జనసేన పార్టీలో ఇవ్వడం, తప్పు చేస్తే తల తెగిపోయేలాగా ఉంటది. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మాకు డబ్బున్నోడు వద్దు దమ్మున్నోడు కావాలని. అలాంటి నాయకుల్ని తయారు చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్ ఎలక్షన్స్ కి మీరు ఇలాంటి ఎన్ని నెగిటివ్ చేసినా ఏం కాదు, పవన్ కళ్యాణ్ ఎంటర్ కూడా కాదు. రోజా గారు ఉన్నారు కదా, జనసేన పార్టీని వేరే పేరుతో పోల్చడం జరిగింది. అది ఎంత మటుకు న్యాయం అంటారు? రోజా గారికి ఏమైనా కౌంటర్ ఇస్తారా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఒక్కటే రోజా గారి గురించి మాట్లాడారంటే రోడ్డు మీద నుండి మనం పక్కన వెళ్తా అంటే పెండ మీద రాయితే అది మన మీదే పడుతుంది. రోజా తోటి మాట్లాడిన మనకి ధైర్యం లెగ్గు, ఆ గురించి మాట్లాడిన దండగే.